బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్. హైదరాబాద్ లో చికెన్ సేల్స్ భారీగా పడిపోయాయి. నమస్కారం, స్వాగతం మీ అందరికి. మీరు చూస్తున్నది జ్యోతిబా టీవీ. హైదరాబాద్ నగరంలో పెద్ద కలకలం. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వ్యాపారం తలకిందులైంది. చికెన్ కొనడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు మటన్, చేపలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇంతకీ నిజంగానే హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ ఉందా, లేక భయంతో ప్రజలు ఇలా చేస్తున్నారా? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? చికెన్ వ్యాపారులకు కాస్త ఊరట ఉంటుందా? ఈ చర్చనీయాంశంపై పూర్తి వివరాలతో మీ ముందుకు వచ్చాం. వీడియోను పూర్తిగా చూడండి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఒక ప్రధాన చికెన్ మార్కెట్ లో పరిస్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా వీకెండ్స్ లో కస్టమర్లు ఎగబడే చికెన్ షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఈ షాప్ యజమానులు ఎవరికైనా చికెన్ కావాలా అని అడిగితే కస్టమర్లు పక్కకెళ్లిపోతున్నారు. ఇక్కడ కొన్ని నిజాలు చూస్తే షాక్ అవుతారు. హైదరాబాద్ లో రోజు సుమారు 6 లక్షల కిలోలు చికెన్ అమ్ముడవుతుంది. కానీ గత 5 నుంచి 7 రోజులుగా అమ్మకాలు 50% తగ్గిపోయాయి. వ్యాపారులు షాపులు నడపలేక, రెంట్లు కట్టలేక ఆవేదన చెందుతున్నారు. సార్, మేమేం చేసుకోవాలో అర్థం కావడం లేదు. బర్డ్ ఫ్లూ హైదరాబాద్ లో ఉందని ఎవరు చెప్పలేదు, కానీ ప్రజలు భయపడి చికెన్ తినడం మానేశారు. మా దుకాణం ఖాళీగా ఉంది. మా నష్టం ఎవరు భరించాలి? మరి ప్రజలు ఏం చేస్తున్నారు? మటన్, చేపల డిమాండ్ ఎలా పెరిగింది? ఇప్పటి వరకు చికెన్ తినే వాళ్ళు ఇప్పుడు మటన్, ఫిష్ వైపు మళ్లిపోయారు. స్పెషల్ గా ఆదివారం కావడంతో మటన్ మార్కెట్లు జనంతో నిండిపోయాయి. ఇక్కడ చూడండి, మటన్ షాపులో జనంతో నిండిపోయాయి. ఇదే పరిస్థితి ఫిష్ మార్కెట్ లో కూడా. మటన్, ఫిష్ షాపులో రద్దీ పెరిగినప్పటికీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. మటన్ 800 నుండి 900కి, ఫిష్ 500కి అమ్ముతున్నారు. కస్టమర్లు కూడా భయంతోనే చికెన్ తినకుండా మటన్, ఫిష్ కొనుగోలు చేస్తున్నారు. చికెన్ తినడానికి జనాలు భయపడుతున్నారు. మటన్ అమ్మకాలు డబుల్ అయ్యాయి. ఇది మాకు మంచిదే, కానీ చికెన్ వ్యాపారులు పెద్ద నష్టంలో ఉన్నారు. అసలు సత్యం, బర్డ్ ఫ్లూ నిజంగా ఉందా? ప్రభుత్వం ఏమంటుంది? ఒక కీలక విషయం తెలుసా? తెలంగాణలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు, కానీ పొరుగు రాష్ట్రాల్లో కేసులు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల నుంచి చికెన్ రాకుండా అడ్డుకుంటుంది. ప్రస్తుతం తెలంగాణలో బర్డ్ ఫ్లూ ప్రమాదం లేదు. ప్రజలు అనవసరంగా భయపడాల్సిన పని లేదు. బాగా ఉడికించిన చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. చికెన్ వ్యాపారుల ఆవేదన, ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ రోడ్ల మీద ప్రదర్శనలు. చికెన్ వ్యాపారులు, మేము బ్యాంక్ లోన్స్ తీసుకుని వ్యాపారం చేస్తుంటే ఇలా సేల్స్ పడిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల్లో అవగాహన కలిగించకపోతే మరింత కష్టాలు తప్పవు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? నిజంగా బర్డ్ ఫ్లూ ప్రమాదమా, లేక భయంతో ప్రజలు చికెన్ తినడం మానేశారా? ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? మీరింకా చికెన్ తింటున్నారా, లేక మటన్, ఫిష్ వైపు మారిపోయారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.